సార్ బిల్ చేశారా? మొత్తం 15,000 అయింది సార్. ఓకే. ఏమైందన్నయ్య? నా పర్స్ కనిపించట్లేదు. హెల్ప్ హెల్ప్ ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ హెల్ప్ హెల్ప్. పాపం చెల్లెలకి ఇష్టంగా అన్నీ కొనిచ్చావు, మరిప్పుడు బిల్లు ఎలా కడతావు? ఎంతసేపు వెయిట్ చేయాలి? 1 minute మేడం, పర్స్ కనిపించట్లేదంట, చూస్తున్నారు. పర్స్ ఎవరు తీసారో అర్థం కావట్లేదు సార్. అందుకే డబ్బులు లేనప్పుడు షాపింగ్ మాల్కి రాకూడదు. ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్స్ట్రాలు చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. అయినా మీలాంటి వాళ్ళకి ఇలాంటి షాపింగ్ మాల్స్ అవసరమా? ఏదో బిల్డప్ కి రావడం, ఈ చివరి నుంచి ఆ చివరికి తిరగడం, ఏదో ఒకటి కొనేసి కొన్నావని ఆనందపడిపోవడం బాగా అలవాటైపోయింది మీకు. మీలాంటి వాళ్ళకి రోడ్డు పక్కన సెకండ్ హ్యాండ్ లో అమ్ముతూ ఉంటారు, అవి కొనుక్కోండి, కరెక్ట్ గా ఉంటుంది. సార్ ఎవరో నా పర్స్ కొట్టే అన్నయ్య, మనం మళ్ళీ తీసుకుందాంలే, పదన్నయ్య. నువ్వు ఉండమ్మా. నా రింగ్ మీ దగ్గర పెట్టుకోండి. వచ్చి డబ్బులు ఇచ్చిన తర్వాత రింగ్ తీసుకుంటాను. పదమ్మా. ఎస్, వాడిని అవమానించాను బావా, లేకపోతే నాతోనే పెట్టుకుంటాడా? మ్యాగీ, ఇంతకీ ఆ పర్స్ ఏమైనట్టు? నేనే కొట్టేశాను బావా. చూసావా, బిల్లు కట్టడానికి డబ్బులు లేక ఉంగరం తాకట్టు పెట్టి మరీ వెళ్ళిపోయాడు. డబ్బు తీసిన ఆనందం. నిజమా? ఎలా దెబ్బతీసావు మ్యాగీ? చిన్నదైనా మొదటి దెబ్బ భలే కొట్టావుగా. అది అలాగే ముందుకు తీసుకెళ్లి వాణ్ణి 30 తిప్పలు పెడతాము. ఈ ఆనందమేగా అమ్మి నువ్వు కోరుకుంది. ఎస్ మమ్మీ. కాబోయే పెళ్లి కూతురువి నువ్వింకా మేల్కొనే ఉన్నావే, పోయి పడుకో. అదేంటక్క, పెళ్లి పెళ్లి అంటున్నావు? పెళ్ళంటే ముత్తైదువులు రావాలి, అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేయాలి, ఎన్ని పనులుంటాయి. అవన్నీ ఏమీ అవసరం లేదు. అబ్బాయి వాళ్ళు బాగా ఉన్నవాళ్లు కదా, అందుకే అన్ని వాళ్లే చూసుకుంటామన్నారు. మనం బయలుదేరి వెళ్లడమే ఆలస్యం. బయలుదేరాలా? అవును మరి, బట్టలు అవి అన్ని సర్దుకుని ఉదయాన్నే వెళ్ళాలి.
ఉదయాన్నే వెళ్ళడానికి పెళ్ళెప్పుడు? రేపే. రేపేనా? కనీసం ఇప్పటి వరకు అబ్బాయి ఎవరనేది చెప్పలేదు. కనీసం ఫోటో కూడా చూపించలేదు. ఏ పెళ్లి కొడుకు ఫోటో చూపించకపోతే పెళ్లి చేయవా ఏంది నీ కూతురికి? అలా అని కాదక్కా. అదేంటకిలా, తన కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఎవరో ఎలా ఉంటాడో చూడాలని వాళ్ళకు ఉంటుంది కదా. ఏ దాని జీవితాన్ని నాశనం చేస్తాను అనుకుంటున్నారా ఏంది? నేనేం చేసినా దాని మంచి కోసమే చేస్తాను. మాట్లాడకుండా వెళ్ళి అన్నీ సర్దుకోండి. ఉదయాన్నే బయలుదేరాలి. తన పక్కన పెళ్లిపీటల మీద కూర్చునేది ఎవరు, తన భర్త ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలని పద్దుకు కూడా ఉంటుంది కదమ్మా.